కలెక్టర్ లక్ష్మీ షా కామెంట్స్. సాంకేతికంగా కొత్త ప్రయోగాలు మంచి ఫలితాలిస్తున్నాయి. భక్తుల ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని చెప్తున్నారు. భక్తులు గత సంవత్సరం కంటే బాగున్నాయని చెప్తున్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే 1,00,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. మన జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చే సదవకాశం. అందరి సహకారంతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. సామాన్య భక్తులకి పెద్దపీట అనే నినాదంతో తలపెట్టిన ఈసారి ఏదైతే శరన్నవరాత్రి కార్యక్రమాలు ఉన్నాయో, దసరా కార్యక్రమం, దీంట్లో చాలా సాంకేతికంగా చాలా కొత్త జరిగింది. అవన్నీ మంచి ఫలితం ఇస్తున్నాయి. దాంతోపాటు ఈరోజు గౌరవ సిపి గారితో కలిసి సామాన్య భక్తులు వెళ్ళే మన ఫ్రీ లైన్లో వెళ్ళాము. సో చాలా వరకు మంచి అనుభూతి ఉంది. సార్ కూడా ఎంజాయ్ చేశారు. భక్తులు వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారు, వాళ్ళు ఎలాగా ఉంది, ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఒకటైతే ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు, చాలా చక్కగా ఉన్న ఏర్పాట్లు అని. మీకు తెలిసే ఉంది, గత ఒక్క నెల నుంచి సిపి గారు నేను యాజ్ ఏ టీమ్గా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ, ఈవెన్ టెంపుల్లో మన ఈవో గారితో కూడా కొన్ని మీటింగ్స్ పెట్టుకొని, ఫీల్డ్ లెవెల్లో మీటింగ్ పెట్టుకొని, అలాగే మంత్రివర్యులతో, అలాగే ప్రజాప్రతినిధులతో కూడా సమన్వయం చేసుకుంటూ చేసిన ఏర్పాట్లు ఫలితనిస్తున్నాయి. పబ్లిక్ వచ్చే భక్తులందరూ ఒకటే చెప్తున్నారు, చాలా చక్కగా ఉన్నాయి, అంటే కంపారిటివ్లీ బాగున్నాయని, అంటే లాస్ట్ టైం కానీ ఇంకా బాగున్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడే సరి చెప్పినట్టు మనం మళ్ళీ డీటెయిల్కి వెళ్తే ఇంకా కొన్ని విషయాల గురించి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. అది రానున్న ఏదైతే భవానీ విరమణ దీక్షలు ఉన్నాయో అప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. ఏదైతే ఇమ్మీడియట్గా చేయొచ్చు, ఈ డస్ట్బిన్స్, ఈ ఫ్యాన్స్, ఇవన్నీ నెక్స్ట్ 2-3 డేస్లోనే అమలు చేసేస్తాము. సో మెయిన్లీ వచ్చే భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా చక్కగా అమ్మవారిని చూసుకొని మంచి సంతృప్తితో ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, అలాగే కమిషనరేట్ యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితం ఇస్తూ ఉందని భావిస్తున్నాము. ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా, ఒక యూజ్ కేస్ లాగా యూజ్ చేస్తూ వచ్చే నెక్స్ట్ కార్యక్రమాలు అయితే ఉంటాయో అన్నిటికీ దీన్ని ఒక టెంప్లెట్లా వాడుకొని కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. దాన్ని కూడా సార్తో కలిసి, ఐటీ టీంతో కలిసి పనిచేస్తున్నాము. చాలా ఎన్టీఆర్ జిల్లా అంటే నెంబర్ 1గా ఉండాలి. ఇది నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి వినూత్నంగా ఉండాలి, ప్రతి ఒక్కటి సామాన్య భక్తులకి పెద్దపేట మేజలాగా ఉండాలని ఇచ్చిన ఏదైతే సీఎం గారు ఆదేశాలు ఉన్నాయో అదే ప్రకారంగా ఈరోజు 5వ రోజు. ఇప్పటికే చూస్తే ఆల్రెడీ 1,00,000 మంది వచ్చి దర్శనం చేసేసుకున్నారు. ఇంకా క్యూ లైన్స్ ఉన్నాయి, వస్తూ ఉన్నారు. సో ఇంకా 10,000, 20,000 పెరిగే అవకాశం ఉంది. అయితే మూల నక్షత్రం రోజున కన్నా ముందరే 3-4 రోజుల ముందరనే ఆ తాకిడి పెరిగింది, రద్దీ పెరిగింది. మోస్ట్లీ స్త్రీ శక్తి కార్యక్రమం ప్రోగ్రామ్ స్కీమ్ వల్ల కావచ్చు, లేదా అమ్మవారు ఈసారి 11 రోజులు దర్శనమిస్తున్నారు, అది కావచ్చు. సో మంచిగా ఉంది, ఈసారి మంచి రెస్పాన్స్ ఉంది. సో ఎంత ఎక్కువ మంది వచ్చినా, ఎన్ని లక్షల మంది వచ్చినా ఎవరికి ఇబ్బంది కలగకుండా, సో సిపి గారి సహకారంతో, అలాగే జిల్లా యంత్రాంగం, అలాగే టెంపుల్ అధికారుల సహకారంతో మంచి దర్శనం చేసుకొని వాళ్ళందరూ వెళ్ళేలాగా ఈసారి చర్యలు తీసుకుంటాము. సో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. జై భవాని. థ్యాంక్ యూ సార్.